బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మరో సృష్టి తరహా మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్ లో పోలీసులు తనిఖీలు చేశారు. సికింద్రాబాద్ గోపాలపురంలో స్పెర్మ్ టెక్ క్లినిక్ ఉంది. క్లినిక్ యజమాని పంకజ్ పాటిల్ తో పాటు క్లినిక్ మేనేజర్ ను పోలీసులు విచారించారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించారు. ఎంతమంది వద్ద వీర్యకణాలు సేకరించారో డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ లో మరో సృష్టి తరహా మోసం వెలుగు చూసింది. ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్ లో పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఏదైతే ఈ యొక్క పట్టి సెంటర్ భాగవతం మరొక ముందే మరొక ఇండియన్ స్పెర్మ్ టెక్ లో తనిఖీలు చేపట్టారు. గోపాలపురం పోలీస్ స్టేషన్ తనిఖీలు చేపట్టిన దాంట్లో స్పెర్మ్ టెక్ యజమాని పంకజ్ పాటిల్ తో పాటు మరో మేనేజర్ ను కూడా విచారిస్తున్నారు పోలీసులు. క్లూస్ టీమ్ సాయంతో మొత్తం ఆధారాలు సేకరించినటువంటి పోలీసులు ఇంతవరకు ఎంతమంది వల్ల విలేకరణాలు అందాలు సేకరించి డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారంటూ కూడా పోలీసులు మొత్తం వీళ్ళ దగ్గర నుండి డాక్యుమెంట్స్ సేకరించారు. మొత్తం వీళ్ళ దగ్గర శాంపుల్స్ కూడా అయితే ఈ యొక్క పోలీసులు దాడి చేసిన క్రమం లోపల ఈ శాంపుల్స్ అన్ని కూడా ఎక్కడ పంపిస్తున్నారు, ఇదంతా మొత్తం తొలగా ఎవరు చేయమన్నారు, దీని వెనకాల ఎవరున్నారు అనే కోణంలో కూడా వీళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థకు ఈ యొక్క సృష్టి సెంటర్ కు కూడా ఏమైనా లింకులు ఉన్నాయా అనే కోణం లోపల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి అయితే సృష్టి సెంటర్ జరిగిన భాగవతం మరొకన్నా ముందు ఇదొక మళ్ళొకటి హైదరాబాద్ లో స్పెర్మ్ టెక్ సెంటర్ మొత్తం త్వరగా కూడా విలేకరణాలను సేకరిస్తూ అండకణాలను సేకరిస్తూ అయితే అహ్మదాబాద్ వంటి రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్న నేపథ్యంలో ఈ ముఠా సంబంధించిన అయితే ఎవరున్నారు దీని వెనకాల అనే కోణం లోపల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఆ మొత్తం డాక్యుమెంట్స్ కూడా ఆ క్లినికల్ నడుస్తున్నటువంటి డాక్యుమెంట్స్ దీనికి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయనే కోణం లోపల కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ ప్రవీణ్.